ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 7వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. ఆది కాండము 7వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని చదివి ఈనాటి ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ముంచగా ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా తెలుసండి ఈ సన్నివేశాలన్నీ కూడా. మనం ఇప్పుడు చదివింది నోవాహును గురించిన, ఆ యొక్క నోవాహు ఓడ గురించిన సన్నివేశంకు సంబంధించిన 2 వాక్యాలని మనము చదివాము. ఈ 2 వాక్యాల ద్వారా దేవుడు ఈ దినమున మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా బలపరచబోతూ ఉన్నాడో మనం ఒక్కసారి విని ఆ విధముగా మనము ఆదరించబడ్డానికి, ఆయనలో ముందుకు కొనసాగే ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే 40 దినములు భూమి మీద జలములు విస్తరించి ఓడను తేలచేసేంత వర్షము జలములు ఆ యొక్క భూమిని కమ్మినట్లుగా వ్రాయబడి ఉంది. మనము గమనిస్తే నోవాహు దినములలో దేవుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి చెడుతనమునంతటినీ కూడా చూసి నరుని చేసినందుకు ఆయన సంతాపపడి, ఖచ్చితంగా నేను అనవసరంగా వీళ్ళని చేశాను, వీళ్ళు ఇంత పాపములో బరి తెగించి జీవిస్తారని నేను అనుకోలేదని ఆయన సంతాపపడి పశ్చాత్తాపపడి చేసినందుకు ఎంతో వేదన చెంది ఇక ఈ భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని నిర్మూలము చేయాలి, నాశనము చేయాలనే ఒక ఆలోచన కలిగిన దేవుడు అందరూ చెడిపోయినా కూడా నోవాహు అనే వ్యక్తి నీతిమంతుడుగా జీవించినట్లు, నిందారహితుడుగా జీవించినట్లు, దేవునితో నడిచిన వాడిగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక నీతిమంతుడిని ఎన్నడూ కూడా దాటిపోని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నీతే మనల్ని కాపాడుతుంది అని ఇదిగో మరొక్కసారి రుజువు చేయడానికి ప్రభువు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, అందరూ త్రోవ తప్పారు, అందరూ ఇష్టం వచ్చినట్లుగా లోకానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆనందాల్లో, సుఖాల్లో, ఎంతో సంతోషాలతో వారి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారని ఒకవేళ నీవు బాధపడుతూ నేను కూడా లోకంలో కలిసిపోతే బాగుంటుంది, నేను కూడా వారితో పాటు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే బాగుంటుంది, ఆ సరదా సంతోషాలు నేను కూడా అనుభవిస్తే బాగుంటుంది అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్న విషయం ఏంటంటే దేవుడు అలాంటి వారిని చూసి సంతాపపడతాడు, బాధపడతాడు, వేదన చెందుతాడు. అంత మాత్రమే కాక వారిని నిర్మూలము చేయాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు అని నేను మీకు మనవి చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. కనుక ఇదిగో క్షణికమైన సంతోషాల కోసం, అల్పకాల సుఖ భోగాల కోసం మనము ఏ మాత్రము కూడా ఇదిగో ఆలోచన చేసి అటువైపు నడవాలనే ఆ యొక్క ప్రయత్నాల్ని మనము మానుకోవాలని దేవాది దేవుడు ఈ రోజున మనవి చేస్తూ ఉన్నాడు. ఇదిగో సమస్తాన్ని నాశనము చేయాలి అని ఆలోచన కలిగిన దేవుడు భూమి మీద ఉన్న ఒకే ఒక నీతిమంతుని కోసం ఆలోచన చేశాడు. ఆ నీతిమంతుడు వీరితో పాటు కలిసి నాశనమైపోకూడదు, నశించిపోకూడదు అని ఆలోచన కలిగిన ఆ యొక్క దేవాది దేవుడు వెంటనే ఆ నీతిమంతుని కాపాడడానికి ఆ యొక్క తన యొక్క ప్రణాళికను ఆ యొక్క నోవాహుకు చెప్పి, ఇదిగో ఇక నేను వీరి చరిత్రను చూసి నేను ఎంతో బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నాను, వీరిని ఖచ్చితంగా నేను నాశనం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. కనుక వీరితో పాటు నీతిమంతుడమైన నిన్ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు, కనుక నీవు ఓడని కట్టుకో, ఆ ఓడ ఏ విధంగా ఉండాలని కొలతలు అన్నీ చెప్పిన దేవుడు అదే విధముగా కడతా ఉంటే అనేకులు అపహాసించారు, హేళన చేశారు. నోవాహు ఓడ కడుతున్నావేంటి అంటే, ఆ దేవుడు చెప్పాడండి ఓడ కడుతున్నాను,
బాబాయ్ దేవుడు చెప్పాడు వాడ కడుతున్నాను, కొడుక దేవుడు చెప్పాడు వాడ కడుతున్నాను, దేవుడు వర్షం వస్తుందని చెప్పాడు, జలప్రలయం వచ్చి భూమి అంతా జలంతో నిండిపోయి నాశనం చేస్తానన్నాడు, మమ్మల్ని మాత్రం కాపాడుతానన్నాడు, అందుకే వాడ కట్టమన్నాడు కడుతానంటే, అబ్బా వర్షం వస్తుందా, నువ్వు ఒక్కడే కాపాడబడతావా, మేమేమో మునిగిపోతావా, ఇంతవరకు వర్షమే లేదు, భూమంతా మునిగిపోయేంత వర్షం వచ్చేస్తుందా అని చాలా హేళనగా ఎగతాళిగా మాట్లాడిన ప్రజలు అయినా కూడా ఇదిగో నోవాహు ఎంత మాత్రము కూడా వారి మాటలను చెవిని పెట్టక, వారి మాటల వైపు తన చెవిని యొగ్గక, కేవలము దేవుడు చెప్పిన మాట ప్రకారమే దాదాపు 120 సంవత్సరాలు ఆ యొక్క వాడను దేవుడు చెప్పిన కొలతలలో, దేవుడు చెప్పిన అంతస్తుల్లాగా, దేవుడు చెప్పిన తలుపు ఎంత ఉండాలో, కిటికీ ఎంత ఉండాలో, ఎక్కడుండాలో ఆ విధముగానే చేసి ముగించాడు. ఇదిగో ఈ సందర్భంగా దేవుడు మనకి చెబుతున్న విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితమైన, కుటుంబ జీవితమైన ఏదైనా కూడా అనేకులు లోకంలో పడి ఉన్నారని చెప్పి లోకుల వైపున మనం, లోకులతో పాటు మనము నలుగురితో అన్నట్లుగా కలిసిపోకుండా, కులముతో అన్నట్లుగా కలిసిపోకుండా దేవునితో మాత్రమే నడిచేవారిగా మనము ఉండాలి అని, అంత మాత్రమే కాక దేవునితో నడిచేవాడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా నిందల పాలవుతాడు, అపహాస్య పాలవుతాడు, అనేకుల చేత దూషించబడతాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎవరికి నచ్చదు. నీ ఒక్కడవే నీతిమంతుడువా, నీ ఒక్కడవే దేవుని బిడ్డవా, మేమందరం దేవుని బిడ్డలం కాదా, మేము వెళ్తలేదా చర్చలకి అని అందరూ అంటూనే ఉంటారు. అయినా కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా లోకానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా దేవుని చెప్పినట్లుగా నోవాహు ఓడను ఏ విధంగా అయితే కట్టాడో ఆ విధముగానే మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనలోను, ఇదిగో వాక్య ధ్యానములోను, ఇదిగో సంఘములో కూడి, సమాజముగా కూడి, సంఘముగా కూడి ఆయన్ని ఆరాధించుటలోను, ఆయన వాక్యాలు విని బలపడేందు మనము ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. ఎంతోమంది నిన్ను ఎన్ని నిందలు పాలు చేసినా, ఎన్ని మాటలన్నా కూడా వాటిని ఏటిని నీవు పట్టించుకోకుండా కేవలము దేవుడు వాక్యాల ద్వారా, దైవజనుడి ద్వారా ఏ మాటలైతే నీకు హెచ్చరికగా చేయబడతా ఉన్నాయో, ఏ విధముగా నడవాలి అని దేవుడు ఆ యొక్క దైవజనుడి ద్వారా చెబుతా ఉన్నాడు, ఆ విధముగా నడుస్తూ, ఆ విధముగా మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కూడా ఓడను కట్టినట్లుగా మనము కూడా కట్టుకుంటూ ఆయన చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితముగా ఇదిగో దేవుడు నిర్ణయించిన దినము ఒక దినము వస్తుంది. ఆ దినమున మనము ఓడ ఏ విధముగా, ఓడలో ఉన్నవన్నీ కూడా ఏ విధముగా కాపాడబడినయో అదే విధముగా మనము కూడా ఈ యొక్క లోకములోను, లోకస్తులతోనూ మునిగిపోకుండా, కలిసిపోకుండా, నశించిపోకుండా, నాశనం అయిపోకుండా దేవుడు మనల్ని కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, ఇక దినము రానే వచ్చింది. 40 దినములు 40 రాత్రులు ప్రచండ వర్షము కురుచున్నట్లుగా దేవుడు ఆకాశ తూములను తెరవచేశాడు. ఇప్పుడు మనం చదివిన లేఖనం అదే. 40 దినాలు 40 రాత్రులు వర్షము కురిచినందున విస్తారమైన జలములు భూమి మీద నిండటం వల్ల, చూడండి, వాడైతే కట్టబడింది కానీ ఒకవేళ నీరు రాకపోతే ఏంటి పరిస్థితి? ఆ ఎత్తబడే అనుభవం రాదు కదా. ఒక్కసారి గమనించండి, నీరు వచ్చినప్పుడే ఆ యొక్క ఓడ పైకి తేలుతుంది. గమనించండి, కట్టబడిన ఓడను ఎంతమంది ఎత్తితే, ఎన్ని క్రెయిన్లు ఎత్తితే పైకి లేస్తుందండి? ఎంత పైకి లెగుస్తుంది? లేవదు కదా, లేపడం సాధ్యము కాదు కదా. కానీ ఇదిగో దేవుడు పంపిన నీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క ఓడ నీళ్లలో తేలింది. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లలో తేలుతూ నీళ్ల పైకి అది ఎత్తబడింది. ఇదిగో భూమి మీద కాకుండా పైకి ఎత్తబడే ఆ యొక్క స్థానములు అది ఉంచబడింది. ఇదిగో ఈ దినాన దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు మనుషులను చూడక దేవుడు చెప్పినట్లుగా చేస్తూ, దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ, దేవుని నిర్ణయము చొప్పున, దేవుని వాక్య ప్రకారము ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది దేవునికి ఇష్టము, ఏది దేవునికి ఇష్టము లేదు, ఏ విధముగా మనం ప్రవర్తిస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తే దేవుడు దుఃఖపడతాడు, బాధపడతాడు, తద్వారా దేవుని కోపం మన మీదకి వస్తుందని తెలుసుకుని దేవుని సంతోషపెట్టే విధంగా కనుక
మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కనుక కట్టుకుంటే, ఇదిగో నీరు వచ్చి ఓడను ఆ యొక్క ఎత్తబడే స్థితిలోనికి తీసుకువెళ్ళినట్లుగా, ఇదిగో వాక్యమనే నీరు, ఇదిగో వాక్యమనే నీరు, ఇదిగో పరిశుద్ధాత్మనే నీరు, ఇదిగో నీ యొద్దకు వస్తూ ఉన్నది ప్రియులారా. వాక్యం అనే నీరు నీ యొద్దకు వస్తూ ఉంది. దేవుని వాక్యం నీ యొద్దకు ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ నీరులాగా, ఇదిగో దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ఈ యొక్క వాక్యానుసారంగా కనుక జీవించడానికి ఇష్టపడితే ఖచ్చితముగా ఎత్తబడే అనుభవంలో ఉంటావు. మధ్యాకాశానికి వెళ్ళి దేవుని ఎదుర్కొనే అనుభవంలోనికి నీవు వస్తావని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, ఇదిగో నీరు వచ్చి ఆ ఓడను పైకి ఎత్తాయి. ఎంత ఆ పైకి ఎత్తబడే ముందు ఒక్కసారి గమనించండి, వర్షము కురుస్తూ ఉంటే ఆ ఓడ ఒకేసారి చక్కగా పైకి లేవదు కదండి. అటు ఇటు నీరు వచ్చినప్పుడు అటు ఇటు కుదుపులు ఉంటాయి, చాలా అలజడులు ఉంటుంది. కనుక గమనించండి, ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో ఎత్తబడబోయే ముందు మన జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, అటు ఇటు ఒడిదుడుకులు ఉంటాయి. అయినా కూడా అవి శాశ్వతము కాదు, కొంత సమయమే. ఇదిగో ఆ ఓడ లేచేంతగా, భూమి కప్పబడేంతగా నీరు ఎప్పుడైతే వచ్చిందో, ఓడ ఒకానొక స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఇక అది ఏ మాత్రము అటు ఇటు ఒడిదుడుకులు లేకుండా, కుదుపులు లేకుండా, ఇదిగో చక్కగా నీటి మీద నడిచిందని దేవుని లేఖనాలు 18వ వాక్యంలో మనము చూసాం. ఒక్కసారి గమనించండి, మనము కూడా ఇదిగో ఈ వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరుని మనము ఎప్పుడైతే పొందుకుంటామో, ఎప్పుడైతే విని ఆ నీటిలో ఇదిగో మనము కూడా మన జీవితాన్ని కట్టుకుంటామో, ఆ నీరు, ఆ వాక్యం, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎత్తబడే అనుభవంలోనికి తీసుకువెళ్తుందని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, నీరు ఆ ఓడను పైకి లేపి ఒక ఎత్తైన కొండ మీద నిలిపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ దేవుని వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మనే నీరు ఖచ్చితముగా నిన్ను కూడా అయ్యో ఎత్తబడే అనుభవంలోనికి తీసుకువెళ్ళి, తద్వారా ఇదిగో మేఘములు ఇదిగో నిన్ను కూడా కూర్చోబెట్టే ఆ అనుభవంలోనికి తీసుకువెళ్ళగలదు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఓడ కొండ మీద నిలిచినట్లు ఇదిగో ఈ వాక్యమనే నీరును వింటున్న నీవు, ఇదిగో ఈ వాక్యమనే నీరుని హృదయంలోనికి చేర్చుకుని నడుచుకున్నట్లయితే ఖచ్చితముగా ఇదిగో నీవు కూడా వాక్యమనే నీరు చేత ఎత్తబడి, పరిశుద్ధాత్మ చేత ఎత్తబడి, ఇదిగో ప్రభువు వచ్చు ఆ దినమున రాకడలు మేఘములు నిలిచి ఉంటావని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మనము గమనిస్తే, మనము గనక ఇక్కడ ఒక్కసారి ఇంకొక వాక్యాన్ని కనుక మనము చూసినట్లయితే, అదే ఆదికాండము 8వ అధ్యాయము 4వ వాక్యాన్ని కనుక మనము చూసినట్లయితే అక్కడ ఉంటుంది, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూశారు కదండి, ఆ యొక్క హరారాతు కొండ మీద ఓడ నిలిచినట్లుగా మనము కూడా ఒక రోజున మేఘము మీద నిలబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్ళును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక్కసారి ఈ యొక్క లేఖనాన్ని కనుక చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే 12 నుంచి 14 వచనాలు ఒక్కసారి మనము గమనించినట్లయితే ఇక్కడ యోసేపు గురించి మనము చదవడానికి ఎంతో అవకాశం. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలవనంపెను. కాబట్టి
చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే యోసేపు మొదటి నుంచి కూడా ఒక్కసారి మనం గమనిస్తే యోసేపు పుట్టినది మొదలుకొని ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. తనకి వచ్చిన కళ తన సొంత అన్నదమ్ములకు చెబితే వాళ్ళు అసూయపడ్డారు. ఏంట్రా, నువ్వు మా మీద రాజుగా నువ్వు నియమించబడతావా? నీ ఒక్క పని నుంచుంటే మా పనులన్నీ నీకు నమస్కారం చేసినాయా? అంటే మేము ఒక్కడే రాజులాగా కూర్చుంటే మేమందరం నీకు నమస్కారం చేస్తామని అసూయపడ్డారండి. తండ్రి కూడా ఆ కళను చెప్పినప్పుడు తండ్రి కూడా అసూయపడ్డట్లుగా అక్కడ ఉంది. ఏంటి, నేను నీకు నమస్కారం చేస్తానా, నువ్వు నాకు రాజు అవుతావా అని ఎంతో అసూయ. నీకు నీ సొంత తోబుట్టువుల నుంచే ఇబ్బందులు కలుగుతున్నాయా? సొంత తోబుట్టువుల నుంచే నీకు ఎన్నో బాధలు కలుగుతూ ఉన్నాయా? దిగులు పడుకున్న సహోదరుడా, సహోదరి, ఇదిగో యోసేపు కూడా అలాగే కలిగాయి. అయితే యోసేపును దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. ఇదిగో అన్నలు అసూయతో గొయ్యలో తోసివేశారు. ఎంతో కష్టం, ఎంతో శ్రమ. ఆ గొయ్యలో నుంచి బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిస అంటే మీకు తెలుసా? బానిస అంటే ఒక స్వతంత్రం ఉండదు. నచ్చినా నచ్చకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేయాలి. లేకపోతే హింసిస్తారు, బాధపడతారు, కొడతారు, నానా ఇబ్బందులు పెడతారు. అలాంటి భయంకరమైన దయనీయమైన జీవితానికి యోసేపు మార్చబడ్డాడు. ఎటు చూసినా శ్రమే, ఎటు చూసినా శోధనలే, ఎటు చూసినా నిందలే, ఎటు చూసిన అవమానాలే. అది చాలదన్నట్లు ఎంతో వేదనతో గుండె పగిలి ఉన్న యోసేపుకి పోతీఫరు భార్య రూపంలో మరొక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ద్వారా జైల్లోకి నెట్టబడ్డాడు. నేను క్లుప్తంగా ముగిస్తున్నాను యోసేపు ఆ యొక్క కథను, ఎందుకంటే ఇదంతా మనకి తెలిసిన విషయమే కనుక. ఎప్పుడైతే జైల్లోకి నెట్టబడ్డాడో ఇప్పుడు మనం చదువుకున్న ఆ యొక్క లేఖన భాగము ఇప్పుడు జరిగిందనమాట. జైల్లోకి వెళ్ళిన తర్వాత జరిగింది. యోసేపును జైల్లో పెట్టిన తర్వాత ఆ యొక్క రాజు దగ్గర, భోజనముల దగ్గర ఉన్న ఒక సేనాధిపతి, ఆ యొక్క పానములు అంటే ద్రాక్షల సంబంధించే ఆ యొక్క భటుడు కూడా జైల్లో వేయబడ్డారు. జైల్లో వేయబడ్డప్పుడు వారిద్దరికీ కూడా కళలు వచ్చాయి. ఆ కళలు ఏంటా అని వాళ్ళంతో బాధపడుతూ ఉంటే, వాళ్ళు యోసేపు చెరసాల్లోనే ఉన్నారు కాబట్టి, ఏంటి దిగులుగా ఉన్నారు మీరు, ఎందుకంత బాధగా ఉన్నారు, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నారు కదా, తెల్లవారేసరికి మీ ముఖాలు ఏంటి అంత విచారంగా ఉన్నాయని అడిగితే వారికి వచ్చిన కళలు చెబితే యోసేపు వారి కళలను వివరించాడు. ఇదిగో భోజన పాత్రను అందించే వాడి తల కొట్టివేయబడుతుందని, ఆ యొక్క ద్రాక్షరసము గిన్నె అందించే వారికి మరలా తన ఉద్యోగం వస్తుందని ఆ కళల భావాన్ని చెప్పినప్పుడు చెప్పినట్లుగా జరిగింది. అయితే యోసేపు అన్నాడు, ఆ యొక్క ద్రాక్షరస గిన్నెను అందించే వ్యక్తికి, నన్ను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో అని అంటే ఆ వ్యక్తి మర్చిపోయాడు. కొంతమంది మనము చేసిన మేలులు, చేసిన ఉపకారాలు, మన దగ్గర సహాయాన్ని పొంది కూడా ఒకవేళ వాళ్ళు మర్చిపోయారా, నిన్ను గుర్తించలేదా, నీవు చేసిన సహాయాన్ని మర్చిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి గమనించు నా ప్రియ సహోదరుడా, సహోదరి. వారు మరిచినా నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు నిన్ను మనవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇక నా జీవితం ఇంతే, జైలు పాలైపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదిగో రాజు దగ్గర ఉండేవాడికి కూడా కళ భావం చెబితే అలాగే జరిగింది, వాడి ఉద్యోగం వాడికి వచ్చింది, అయినా నన్ను గుర్తుపెట్టుకోలేదు, నన్ను మర్చిపోయాడు. ఇంకంతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నా జీవితం అయిపోయింది, నా కుటుంబ జీవితం అయిపోయింది, ఇంతే అని ఒకవేళ నీవు నిరాశలో ఉన్నావా? యోసేపు కూడా నిరాశలోనే ఉన్నాడు ప్రియులారా. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఒకానొక దినం వచ్చింది, దేవుడు నిర్ణయించిన దినం వచ్చింది. ఆ దినాన దేవుడు యోసేపును గుర్తు చేసుకున్నాడు. అప్పటి వరకు మర్చిపోయాడని కాదు దాని అర్థం. ఆ దినము యోసేపు కొరకు నిర్ణయించబడింది. అయితే రాజుకు కళ కన్నాడు. ఆ కళ కన్నప్పుడు మనం గమనిస్తే ప్రియులారా, ఆ కళకి భావం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు, రాజ్యంలో ఉన్నవారు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అయితే
అప్పుడు గుర్తొచ్చింది ఆ యొక్క ద్రాక్షరస గిన్నె అందించే ఆ భటుడికి, అయ్యా, యూదుల్లో నుంచి చెరగా తీసుకొచ్చి జైల్లో ఉన్నటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు, వాడు కలల భావం బాగా చెబుతాడు. నాకు ఆ యొక్క భక్షకారునికి కల వచ్చినప్పుడు కల భావం చెప్పాడు, తను ఏ విధముగా భావం చెప్పాడు అదే విధంగా జరిగింది రాజా. కాబట్టి ఆ కుర్రోడైతే ఖచ్చితంగా చెబుతాడు అనే నా నమ్మకం నాకుంది రాజా, ఒకసారి పిలిపించమంటారా అంటే వెంటనే రాజుగారు అన్నారు, వెంటనే ఆ యోసేపుని పిలిపించండి అన్నారు. అప్పటి వరకు యోసేపు ఖైదీ దుస్తుల్లో ఉన్నాడు, ఒక విలువ లేని వాడిగా ఉన్నాడు. ఆ యొక్క తలంతా మాసిపోయి గడ్డలన్నీ వచ్చి ఉంటాయి. ఎందుకంటే క్షవరము చేయించి తీసుకొచ్చారని రాయబడింది, అక్కడ బట్టలు మార్చి తీసుకొచ్చారని రాయబడి ఉంది లేఖనాల్లో. ఇప్పుడు చదివాను. క్షవరము చేయించడం అంటే తలంతా మాసిపోయింది, గడ్డమంతా మాసిపోయింది. అయితే చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు గుర్తింపు లేదు, ఒక దయనీయమైన జీవితం, భయంకరమైన ఆ యొక్క బట్టలే కానీ, ఆ యొక్క వేషధారణే కానీ, ఇక ఒక పిచ్చోడిలాగా ఉన్నటువంటి ఆ జీవితం ఒకానొక దినం వచ్చింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకము చేశాడు. ఆ దినాన్ని తన బట్టలు మార్చారు, తనకి క్షవరము కటింగ్ చేయించారు, క్రాప్ చేయించారు, మంచి బట్టలు తొడిగి రాజు యొద్ద నిలబెట్టారు. రాజు కళ చెప్పాడు, కళ భావాన్ని చెప్పాడు. అంతే, కళ భావము చెప్పడము తోడు, ఇదిగో ప్రభు హెచ్చిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటిదాకా కొన్ని గంటల క్రితం ఒక ఖైదీ, కొన్ని గంటల క్రితం ఎవరి చేత గుర్తింపు పొందనివాడు, కొన్ని గంటల క్రితం మేలు పొందిన వారే మరిచిపోయినవాడు, కొన్ని గంటల క్రితం ఎవరి దగ్గర నుంచి సహాయం రానివాడు, కొన్ని గంటల క్రితం ఏ దిక్కు తోచకుండా ఇక నా జీవితం ఇంతే అని నిరాశలో ఉన్నవాడు, ప్రభువు జోక్యం చేసుకున్నాడు. యోసేపు జీవితాన్ని జోక్యం చేసుకున్నాడు. యోసేపు విషయాన్ని జ్ఞాపకం చేసుకుని జోక్యం చేసుకున్న దేవుడు విడిచిపెట్టకుండా కొన్ని గంటల వ్యవధిలోనే ఏ దేశంలో ఒక జైల్లో ఖైదీగా ఉన్న వ్యక్తి అదే దేశానికి ప్రధానమంత్రి హోదా వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఫరో తర్వాత ఫరో అంతటా అయిపోయాడు, రాజు తర్వాత రాజు అంతటా అయిపోయాడు. ఇక యోసేపు ఏది చెబితే అదే, ఎంత చెబితే అంత, ఏమి చేయమంటే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఆ యొక్క గొప్ప అధికారాన్ని, గొప్ప స్థితిని దేవుడు కలగజేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ నీవు ఎంతో నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, ఇదిగో నా దేవుడు రాజుల హృదయాలను నీటి కాలువలను మార్చినట్లు. ఏమండి, నీటి కాలువలు ఏ విధంగా మారుతాయండి? చిన్న అడ్డు కట్టేస్తే నీటి కాలువ మారిపోతుంది కదా. మనం పొలానికి, చాలామందికి పొలాల గురించి తెలుసు కదా, పొలానికి నీరు పెట్టేటప్పుడు ఒక చిన్న కాలువలో నుంచి, మోటార్ దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి. అయితే ఆ నీరు వచ్చినట్లుగా విడిచిపెడితే పొలమంతా కూడా అది తడపడం అవదు. కానీ మనం చిన్న చిన్న కాలువలు పెడతాం. కాబట్టి ఏ కాలువలోనికి నీళ్లు వెళ్ళి ఆ యొక్క సాల్లోనికి నీళ్లు వెళ్ళాలో ఆ సాలు వైపు మనం మళ్లించడానికి చిన్న అడ్డుకట్ట వేస్తే చాలు. అది మనం ఎటువైపు నీరు తిప్పితే, ఎటువైపు అడ్డు వేస్తే మనకి ఎటువైపు కావాలో అటువైపుకి మార్చడం అవుతుంది ఆ నీటిని. అలాగే దేవుని వాక్యం ఉంటుంది, ఇదిగో రాజుల హృదయాలను నీటి కాలువల వలె మార్చేస్తారంట దేవుడు. చూసారా? ఇదిగో ఇక నీ జీవితం అయిపోయిందని బాధపడుతున్నావేమో, నీవు నిరాశ చెందకు. మొదటి నుంచి కూడా ప్రభు అదే మాటలు మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. మొదటి రోజు నుంచి కూడా నిన్ను, ఇదిగో కేవలం ఆయన మీద నమ్మిక ఉంచు, మారు మనస్సు పొందు, ఆయన సన్నిధికి రా, ఆయన్ని ఆరాధించు, ఆయన్ని ఘనపరచు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఇదిగో ఖచ్చితంగా నిన్ను ఆయన అందరిలో నిలబెట్టే దేవుడిని మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి కూడా మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు, విశ్వాసంలో స్థిరముగా నిలబడేవారిలాగా చేస్తున్నాడు, విశ్వాసాన్ని నూతనముగా పుట్టిస్తున్నాడు. కనుక ఇదిగో ఈ దినాన కూడా మనలో విశ్వాసాన్ని కలగజేయడానికి పూనుకున్న దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నీ జీవితాన్ని మార్చాలంటే కొన్ని గంటలు చాలు, ఒక్క క్షణము చాలు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా నా ప్రియులారా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ అప్పులు పోవాలా, ఒక్క క్షణం చాలు. నీ యొక్క తెప్పలు పోవాలా, ఒక్క క్షణం చాలు. ఇదిగో నీ కుటుంబంలో నీ భర్తలే కానీ, నీ పిల్లలే కానీ, లేకపోతే నీ యొక్క రక్త బంధువులే కానీ వ్యసనాలతో పట్టబడి ఉన్నారా?
వాళ్ళు ఎంతకీ ఇక మారని నువ్వు అనుకుంటున్నావా? నా ప్రభువు చేతిలో ఒక్క క్షణము చాలు, ఒక్క క్షణము చాలు. కను రెప్ప మూసి తీసే లోపు నీ పరిస్థితిని అంతా మార్చగలడు నా దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ యోసేపుని కొన్ని గంటల వ్యవధిలోనే మార్చేసిన దేవుడు, ఒక ఉన్నతమైన స్థాయిని, రాజు తర్వాత రాజు సింహాసనం లాంటి పక్కనే అదే సింహాసనం వేసి కూర్చోబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా హెచ్చించే రోజులు రాబోతా ఉన్నాయి. నీ కన్నీటిని నాట్యముగాను, సంతోషముగాను, నీ దుఃఖమును ఎంతో ఉత్సాహముగాను మార్చి అనేకుల ఎదుట ఇదిగో ఒక ఉన్నతముగా లేపబోతున్నాడు నా దేవుడు. ఆ రోజులు రాబోతున్నాయి. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారు ఎంతమంది హృదయాల్లో ఇదిగో వేదన, రోదన, గాథ, బాధ, ఇక నా జీవితం, నా కుటుంబ జీవితం ఇంతేనే, నిరాశ, నిస్పృహ ఎంతమంది కలిగి ఉన్నారు? ఇదిగో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతకాలమే దేవుడు కొన్ని దినాల్లో నీ కుటుంబ చరిత్రను మార్చబోతా ఉన్నాడు. ఏ ప్రజల మధ్యనైతే, ఏ జనముల మధ్యనైతే నీవు అవమానించబడ్డావో, తృణీకరించబడ్డావో, నిందించబడ్డావో, దూషించబడ్డావో, చులకన చేయబడ్డావో, అదే జనము మధ్య నా దేవుడు నిన్ను లేపబోతా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క వాగ్దానాన్ని తీసుకో, ఈ ప్రవచనాన్ని తీసుకో నీ హృదయంలో. దీనికోసం ఇదిగో 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 రికమాల రబా షాలికమాల రబా సందు ఓ రికమామామాల రబా రికమాల రబా సందరల రియా ఓ యేసయ్య రికమామామాల రబా షికమాల రబా సందు. ఇదిగో నా కుమార్తె, నా కుమార్తె నువ్వు భయపడకు, నా కుమార్తె నువ్వు భయపడకు. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నేను కార్యాలు చేయబోతున్నాను, కార్యాలు ప్రారంభించాను. ఓ రేమామాల రబా రికమాల రబా రికమామాల రబా సందో. నా కుమార్తె నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నా కుమార్తె నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. ఏ జనముల మధ్య నువ్వు అవమానించబడ్డావో అదే జనముల మధ్య నేను నిన్ను లేవనెత్తబోతా ఉన్నాను. ఏ మనుషుల మధ్య నిందించబడ్డావో, ఏ మనుషుల మధ్య చులకన చేయబడ్డావో, ఓ రికమామాల రబా సందరల రియా, ఇదిగో ఇదిగో నేను నీతో చెబుతున్నాను. నా కుమార్తె, నీ కుటుంబాన్ని నేను లేవనెత్తబోతా ఉన్నాను, నీ కుటుంబాన్ని నేను లేవనెత్తబోతా ఉన్నాను. ఇదిగో నీ కుటుంబాన్ని నేను లేవనెత్తబోతా ఉన్నాను. రికమామాల రబా షికల రబా సందరల రియా. తండ్రి నీ కృప రికమామాల రబా సందు రికమల రబా షికల రబా సందరల రియా. నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను, నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను, నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను. ఇదిగో దాని గురించి నువ్వు ఆలోచించు, దాని గురించి నువ్వు ఆలోచించు. నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభించాను. దాని గురించే నువ్వు ఆలోచించు, దాని గురించే నువ్వు ఆలోచించు. అయ్యా ఓ తండ్రి కమామామాల రబా సికల రబా సందరల యేసయ్యా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రభువా 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 నీకు వందనాలు. ఇదిగో నూతన క్రియ చేయబోతున్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఓ రికమల రబ షికమల రబ సందరల రియాల. ఓ యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ఎంతమంది బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో అయ్యా అయ్యో. ఎంతమంది నిరాశలో ఉన్నారో, ఎంతమంది నిస్పృహలో ఉన్నారో నాకు తెలియదు. ఎవరితో నీవు మాట్లాడుతున్నావో నాకు తెలియదు. ఓ రికమామాల రబ షికమల రబ సందరల. ఇదిగో ప్రభువా రికమామాల రబ సందు. ఇదిగో నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు, ఇదిగో నా సొంత మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, నేను నా సొంతంగా చెప్పడం లేదు. ఇదిగో ఏదో నా సొంతంగా నేను ప్రకటించడం లేదు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన మాట్లాడిన మాట గుర్తుపెట్టుకో. నేను నూతన క్రియ చేయబోతున్నాను అన్నాడు. ఆ నూతన క్రియ గురించి నువ్వు ఆలోచించవా? ఇదిగో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను, దానికోసం నువ్వు ఆలోచించవా? ఇదిగో నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావు? ఇక నా జీవితం ఇంతేనా ఆలోచిస్తున్నావా? ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్నవారు నిందిస్తున్నారని ఆలోచిస్తున్నావా? అయ్యా వారు దూషిస్తున్నారని ఆలోచిస్తున్నావా? ఇదిగో దాని గురించి కాదు నా ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది దేని గురించి ఆలోచించమని తెలుసా? దేవుడు చేయబోతున్న నూతన క్రియ గురించి ఆలోచించమని దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక గర్భంతో ఉన్న ఒక సహోదరి ఏమని ఆలోచిస్తుంది? తనకి పుట్టబోయే బిడ్డ ఏ విధంగా పుడతాడు, ఆ బిడ్డను ఏ విధంగా తెలుపుగా చేయాలంటే ఏ విధమైన ఆ యొక్క రాయాలో, ఆ యొక్క మసాజ్ చేయాలో, ఏ విధంగా ఆ బిడ్డను పెంచాలో, ఏ విధమైన బట్టల బిడ్డకు తొడగాలో అని ఆలోచిస్తుంది కదా. ఇదిగో దేవుడు కూడా నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. కాబట్టి అయ్యా ఇదిగో నువ్వు నూతన క్రియ చేయబోతా ఉన్నావు కదా, ఏమి చేయబోతున్నావు? ఏ నూతన క్రియ చేయబోతున్నావు? దాన్ని ఎలా చేస్తావు? ఏ విధంగా చేస్తావు? నా జీవితాన్ని ఏ విధంగా ఉన్నతంగా లేపుతావు అని ఇదిగో యేసయ్యా, ఇదిగో నువ్వు నాతో మాట్లాడావు కదా. యేసయ్యా, ఇదిగో నువ్వు నాతో మాట్లాడావు కదా, నూతన క్రియ చేయబోతున్నావు కదా. ఇదిగో ఏ విధంగా చేయబోతావు నాకు తెలీదు, నీకు తెలుసు కదా. నూతన క్రియ చేయి ప్రభువా, నా జీవితాన్ని ఏ విధంగా నువ్వు లేపుతున్నావు ఆ విధంగా లేపు ప్రభువా అని ఇదిగో ఆయన నూతనముగా ఆయన చేస్తే భయంకరమైన భీకర కార్యాలు చేస్తాడు. మామూలుగా నీ జీవితాన్ని లేపడు. అనేకుల ముందు నిన్ను తలగా నిలబెట్టే దేవుడు, అనేకులకు అప్పిచ్చేవాడిగా చేసే దేవుడు నా దేవుడు. ఇప్పటి వరకు అనేకుల దగ్గర అప్పులు అడిగావేమో, ఇదిగో అప్పు ఇచ్చేవాడిగా నిన్ను ఉంచబోతున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు అనేకుల కింద అణిగిమణిగి ఉన్నావేమో, ఇదిగో అనేకులకు తలగా నిలబెట్టబోతా ఉన్నాడు నా దేవుడు. కనుక ఆయన చేయబోతున్న భీకర కార్యాల గురించి నువ్వు ఆలోచన చేయి. ఈ క్షణము నుంచి ఆయన చేయబోతున్న కార్యాల గురించి, ఆయన చేయబోతున్న అద్భుతాల గురించి, ఆయన చేయబోతున్న ఆశ్చర్య కార్యాల గురించి నువ్వు ఆలోచన చేయమని నేను నీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడింది నేను కాదు, నా ఆవేశం కాదు మాట్లాడింది, నా సొంత మాటలు కాదు నేను మాట్లాడింది. ఇదిగో దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడికి మీరు కావాలి, దేవునికి మీరు కావాలి, దేవునికి మీరు కావాలి. గుర్తించు, దేవుని మాటకు చెవియొగ్గు, దేవుని మాట వైపు నమ్మిక ఉంచు. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచుము. ఇదిగో నేను కార్యాలు చేస్తానంటున్నాడు. నీవు నమ్మడమే, నీవు విశ్వాసం ఉంచడమే. అయ్యా ఇదిగో ఇక నన్ను ఏ విధంగా హెచ్చిస్తావని ఆ నూతన క్రియ కోసం, దేవుడు మాట్లాడిన మాట కోసం, నిన్ను హెచ్చించే మాట కోసం, ఇదిగో నిన్ను అందరి ముందు తలగా నిలబెట్టే ఆ విషయం కోసం నీవు ఈ దినమున ఆలోచించవలసిన అవసరం ఉన్నదని నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియులరా, ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం ఉంచుకో. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇది దేవుడు మాట్లాడిన మాట. నూతన క్రియ చేయబోతా ఉన్నాడు, నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, చూడండి ఆ యొక్క మనము వాక్యంలో గమనించినట్లయితే పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డప్పుడు ఆ యొక్క చెరసాలలో వేసింది ఏ విధంగా తెలుసండి? దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని కొట్టి నడి రోడ్లో ఈడ్చికెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా కొట్టి ఆ యొక్క జైల్లో పెట్టారు. అయితే పౌలు శీలలు జైల్లో పెట్టినప్పుడు స్తుతి చేశారు, స్తుతి కేకలు వేశారు. ఎప్పుడైతే స్తుతి కేకలు వేశారో భూకంపం వచ్చింది, చెరసాల బద్దలైంది, వీరి సంఖ్యలు తెగిపోయాయి. ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు అందరి చేత నిందించబడ్డారు, అందరి చేత కొట్టబడ్డారు, అందరి చేత ఈడ్చబడ్డారు, అందరి చేత దూషించబడ్డారు. అంత మాత్రమే కాకుండా జైల్లో వేయబడ్డారు. అంత మాత్రమే ఇన్ని శ్రమలు చాలా ఉన్నట్లు మరలా భూకంపం అనేది ఒకటి వచ్చింది. మరలా భూకంపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి.
ప్రాణానికి ఏమైపోతుందో, ప్రాణం చనిపోతాయేమో అనే ఒక ఆందోళన ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నీకు శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, బాధ మీద బాధ ఇంకా వస్తూనే ఉన్నాయా? అవి చాలా ఉన్నట్లు భయంకరమైన శోధన నిన్ను అల్లుకుందా, నీ కుటుంబాన్ని అల్లుకుందా? అయితే నీవు గమనించు, ఎప్పుడైతే భూకంపం వచ్చిందో చెరసాలు బద్దలైంది, సంఖ్యలు తెగిపోయాయి. ఈ శ్రమ మీద శ్రమ, బాధ మీద బాధ ఒక ఎత్తు అయితే, ఇక ఇంకొక శోధనో శ్రమో భయంకరమైన నీ మీదకి వచ్చినప్పుడు తట్టుకో. ఆ ఒక్క శ్రమతో నీకున్న బంధకాలు, నీకున్న శ్రమలు, నీకున్న శోధనలన్నీ తెంపేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, జైలు అధికారి వచ్చాడు. అంతకుముందు వరకు జైలు అధికారి ఏ విధంగా మాట్లాడుంటాడో మనం ఒక్కసారి అక్కడ రాయబడలేదు, కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఖైదీలను ఏ విధంగా మాట్లాడుతుంది. రే కూర్చో, రే నుంచో, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు, సౌండ్లు ఏంట్రా, ఈ విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఖైదీల మీద ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేసి భూకంపం రప్పించి సంఖ్యలు తెంపాడు, చూడండి, ఒరే అన్న నోటితో అయ్యగారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను అనేకులు ఎరా, ఒకవేళ దయతో ఈ మాట నన్ను క్షమించండి, ఆడవాళ్ళ స్త్రీలనైతే ఇంకొకలాగా దూషించారా? ఒకవేళ దూషించారా? అదే నోరు, ఏ నోరైతే మిమ్మల్ని చులకనగా మాట్లాడిందో అదే నోరు వచ్చి మిమ్మల్ని గౌరవించబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవించబోతా ఉంది. ఆ యొక్క అయ్యా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే, వెంటనే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకో అన్నాడు. బాప్తిసం అర్ధరాత్రి 1 గంటకి కుటుంబం మొత్తానికి బాప్తిసం ఇచ్చాడండి. ఏ నోరు దూషించిందో అదే నోరు అయ్యా అని పిలిచింది, గౌరవంగా పిలిచేలాగా చేశాడు. హల్లెలూయా. గమనించండి. ఇదిగో ఈ చెబుతున్న విషయాలన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో నేను మాట్లాడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఈరోజు సందేశము ఏం మాట్లాడాలి దేవుడు అని అనుకున్నాడు. ఒక చిన్న విషయంతో ఆ మాటను నేను మీకు తెలియజేస్తాను. ఒక వాక్యంలో ఈరోజు సందేశం మొత్తాన్ని కూడా మనం అమర్చవచ్చు, అది లాస్ట్లో చెబుతా. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎస్తేరుని మనం ఒక్కసారి చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూస్తే, అక్కడ కూడా యూదులను చంపమని, యూదులందరినీ చంపేయాలి అని 127 సంస్థానాలకి, 127 రాజ్యాలకి తాకీదులు వెళ్ళాయి. ఇక యూదుడు కనబడితే చంపేయాలి అనే ఒక ఆర్డర్ జారీ చేయబడింది. మీరు గమనించండి, ఆ 127 సంస్థానాల్లో 127 రాజ్యాల్లో మన భారతదేశము కూడా ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, అంటే 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ చంపాలనే ఒక చట్టం వచ్చినప్పుడు యూదులందరికీ శ్రమ, యూదులందరికీ బాధ, యూదులందరికీ కష్టం. అయితే ఇక చాలా ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఎస్తేరు ఏం చేసింది, మొర్దెకై ఏం చేశాడు, మిగతా యూదులందరూ ఏమి చేశారయ్యా అంటే ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ప్రార్థన చేసి రాజు వద్దకు వెళ్ళింది ఎస్తేరు. మనము గమనిస్తే రాజు వద్దకు రాణి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఎంత భార్య అయినా కూడా రాజు దగ్గరికి రాణి తన ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళకూడదు. రాజు పిలిస్తేనే తన ముందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే వెళ్ళకూడదు. మనము గమనిస్తే అంతకుముందున్న వస్తీ కూడా రాజు నా దగ్గరికి రా అంటే, అందరికీ నేను నిన్ను చూపిస్తాను, అందరు రాజులు వచ్చారు అంటే నేను రాను అంది. రాజు రమ్మన్నప్పుడు రాకపోయినా ప్రమాదమే, రాజు రామనకుండా వచ్చినా ప్రమాదమే. అయితే రాజు రమ్మన్నప్పుడు రాకుండా ప్రమాదానికి గురయ్యి
రాణి స్థానం నుంచి తొలగించబడింది వస్తు. రాజు పిలవకుండా ఎస్తేరు 3 దినాలు ఉపవాసం చేసి రాజు వద్ద నిలబడితే రాజు కనికరం ఎస్తేరు మీద కలిగి, రాణి నీకేమి కావాలి అని అడిగాడు. అయితే నాకేమీ వద్దు కానీ నేను చేయబోయే విందుకు మీరు మీ పరివారము రండి అంటే, ఓహో ఇదంత మహాభాగ్యం, నేను తప్పకుండా వస్తానని తను ఆ మరుసటి రోజు విందుకు వెళ్ళాడు. విందంతా అయిపోయిన తర్వాత, రాణి మీరు చేసిన విందు చాలా బాగుంది, మీకు ఏమి కోరిక కావాలో కోరుకోండి, నేను మీకు తప్పకుండా మీ కోరికను తీరుస్తానంటే, మీరు మరలా రేపు విందుకు రావాలి అంది. ఆహా, మరలా రేపు విందు కానీ మరలా సంతోషించి మరలా రేపు విందుకు వచ్చాను. రేపు విందుకు వచ్చి మరలా విందంతా ఆరగించి మరలా, రాణి 2 రోజులు మీ విందును మేము ఆరగించి ఎంతో సంతోషించాము కనుక మీరు ఏది కోరుకుంటే అది తప్పనిసరిగా మీ మనవిని మేము అంగీకరిస్తాము, మీ మనవిని మేము తీరుస్తాము, మీరు కోరుకోండి అని ఆ రాజు రాణికి సెలవిచ్చాడు. ఆ రాణి ఏమని చెప్పిందో తెలుసా అండి? నేను నా జాతి నశించిపోతున్నాము, మరణమైపోతున్నాము, చనిపోబోతా ఉన్నాము, ఏమి ఇచ్చి ఏమి లాభం, నేను నా జాతిని లేని దాన్ని అయిపోతున్నానంటే, అవునా నీ జాతి నశించిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు, నీ జాతిని నేను నశింపజేయనివ్వను, ఖచ్చితంగా కాపాడుతానని చెప్పినప్పుడు మొర్దెకై కోసం 50 అడుగుల ఒక కొయ్యను ఉరికంబముగా ఎక్కించాలని మొర్దెకై మీద కోపముతో, యూదుల మీద కోపంతో హామాను 50 అడుగులు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఉంటున్న ఇల్లు 10 అడుగులు, 2 అంతస్తులుంటే 20 అడుగులు, 3 అంతస్తులుంటే 30 అడుగులు, మరి 50 అడుగులు అంటే 5 అంతస్తుల ఇల్లు ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తు ఒక కొయ్యను చేపించి యూదుడైన మొర్దెకైని చంపించాలని, అంటే యూదుడిని చంపినప్పుడు జనమందరూ కూడా చూడాలని, అప్పుడు దాని ద్వారా వాడి కసిని తీర్చుకోవాలని హామాను ఎంతో కసిగా ఉన్నాడు. దేవుడు మొర్దెకై కోసం రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు మనకి చెప్పేది ఏంటంటే, నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తడానికి, నీ సమస్యను తీసివేయడానికి, నీ నిందను తొలగించడానికి ఎవరికో నిద్ర పట్టకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఎందుకు నిద్ర పట్టదో వాళ్ళకి అర్థం కాదు, తర్వాత దేవుడు ఎందుకు నిద్ర పట్టలేదో వాళ్ళకి చెబుతాడు, వాళ్ళు వచ్చి నీ కుటుంబాన్ని లేవేస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిరీక్షణ కలిగి ఉండు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడు. మనమైతే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేవుళ్ళో ఉండాలి. హామాను మొర్దెకైని ఉరిదీయాలని 50 అడుగులు కొయ్యి చేస్తే, వాడు తీసుకున్న కొయ్యి అనే నుయ్యి లేదా కొయ్యి అనే గొయ్యి ఎవరి కోసం సిద్ధం చేయబడిందంటే, మామూలుగా మొర్దెకై కోసం సిద్ధం చేయబడితే ఆ కొయ్యి అనే గొయ్యిలో హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనల్ని చంపాలని, ఎవరైతే మనల్ని ఇక వీళ్ళు ఎక్కడ ఉండొద్దు, వీళ్ళని నాశనం చేసేయాలి, ఈ స్థలంలో వీళ్ళని ఉండకుండా చేయాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారినే అక్కడ లేకుండా చేసే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కోసం ఆయన ఏమైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు గమనించండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ కూడా జరిగిన అద్భుతం అదే. మరలా దానియేలును కనుక చూసినట్లయితే, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో మంచి జ్ఞానులు. అయితే వీరు యూదుల్లో నుంచి చెరపట్టబడిన జ్ఞానులు. ఈ చెరపట్టబడిన జ్ఞానులు చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. అయితే ఒకానొక దినాన నెబుకద్నెజరు అనే రాజుకి కల వచ్చింది. ఇదంతా 2వ అధ్యాయంలో ఉంటుంది, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఒక రాత్రి వాడికి కల వచ్చింది, రాజుకి కల వచ్చింది. ఆ కల మర్చిపోయాడు. అది ఎంత తిక్కోడంటే, కల మర్చిపోతే ఇక మాంత్రికుల్ని, ఇక వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిపించాడు. ఈ కర్ణ పిశాచుల గురించి చెప్పేవాళ్ళని అందరినీ పిలిపించి వాడు అంటాడు, నేను కలగన్నా, ఆ కళ మర్చిపోయా, నాకు కళ చెప్పాలి, దాని అర్థం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. ఏమన్నాడండి? కళ చెప్పాలి, కళ అర్థం కూడా చెప్పాలి, లేకపోతే
ఆయన రాజ్యంలో జ్ఞానులని పిలువబడిన ఎవడు ఉండకూడదు, మొత్తం చంపేస్తానని ఆల్రెడీ ఆర్డర్స్ జారీ చేసి పంపించేశాడు. ఇక వాళ్ళని చంపడం జ్ఞానులు, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపడానికి బయలుదేరిపోయారు. దానియేలుకి ఈ విషయం తెలిసి వెంటనే ఎవరైతే బయలుదేరారో ఆ ముఖ్యమైన సేనాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ తాకీదు ఎందుకు వచ్చింది, ఈ యొక్క రూల్ ఎందుకు పెట్టారు, అందరిని ఎందుకు చంపుతున్నారని అడిగితే ఆయన కలగన్నాడంట మహారాజు గారు. ఆ కళ మర్చిపోయాడంట. ఆ కళ చెప్పాలి, దాని అర్థం చెప్పాలి. ఈ రాజ్యంలో ఎంతమందిని పిలిచినా కూడా ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా దేవదూతలు తప్ప మనుషులు అన్నవాడు ఎవడు చెప్పలేడు. మా మాంత్రికులని కర్ణపిశాచులతో ఉన్నవాడు ఎవ్వడం కూడా కళ చెప్పలేదు. నువ్వు కళ చెప్పు, మేము భావం చెప్తాం అని వాళ్ళు అంటున్నారు. అయితే వీడికి పిచ్చెక్కిపోయి కోపం వచ్చింది. నన్ను కళ చెప్పమంటారా, నేను మర్చిపోయానంటే ఏంటంటే అంత మీకు అంత ఎటకారంగా ఉందా అన్నట్లుగా మాట్లాడి వాళ్ళని చంపేమని చెప్పేసాడు. వెంటనే దానియేలు ఈ మాట ఎప్పుడైతే విన్నాడో తన స్నేహితులు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దానియేలుకి రాజు కన్నా కళ దాని భావం కూడా దేవుడు ఆ రాత్రి బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ తెల్లవారి అధికారి దగ్గరికి వచ్చి సేనాధిపతి దగ్గరికి వచ్చి అంటాడు, నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు, ఆ రాజుకి కళ చెప్తా, దాని భావం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా అంటే వెంటనే దానియేలుని రాజు దగ్గర తీసుకెళ్తే, రాజా మీరు కన్నా కళ ఇది, దాని భావం ఇది అని భావం చెప్పంగానే ఒక్కసారి గమనించండి, ఎవడైతే జ్ఞానులను చంపేమన్నాడు ఆ జ్ఞానుల్లో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చంపబడాలి. ఎప్పుడైతే కళ చెప్పాడో, కళ భావము చెప్పాడో, ఇక చూడండి అత్యుత్సాహం, ఇక ఆనందం పరవశం అయిపోయింది. ఇక ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అరే నేను ఎవడో చెప్పలేకపోయాడు అనుకున్నాను, నేను కన్నా కళ చెప్పాడు, దాని భావం కూడా చెప్పాడు, రెండు మ్యాచ్ అయినాయి, చక్కగా సరిపోయినాయి, సమతూకంగా ఉన్నాయి, నేను కన్నా కళ యాస్థితిగా చెప్పాడని ఒక రాజు, దానియేలు బానిస, నెబుకద్నెజరు రాజు లేచి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నా, అధికారులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎవరినైనా నీ ముందు తల దించేలాగా చేయగలడు నా యేసయ్య. హల్లెలూయా. అధికారులైనా రాజులైనా ఎవరైనా కూడా నీ ముందు తల దించి నుంచునే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇక్కడ అది ఈ వాక్యం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట ఉంటుందండి. నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేశాడు అని. మీరు కావాలంటే చూడండి, నా సొంత మాటలు చెప్పడం లేదు. మీ బైబిల్ దగ్గర ఉంటే మీరు లేఖనాలు చూసుకోవచ్చు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం. హల్లెలూయా. నేను మొట్టమొదట మీకు చెప్పిన యోసేపు కథలో కూడా యోసేపు సమస్యను వాడుకుని, ఆయన సమస్య ఏంటి, ఎందుకు నిందించబడుతున్నాడో తెలియదు, ఎందుకు అవమానించబడుతున్నాడో తెలియదు, తను చేసిన తప్పేమీ లేదు, జైల్లో వేయబడ్డాడు, అందరి చేత నలిగించబడ్డాడు. అంటే సమస్య మీద సమస్య వస్తుంది. అయితే ఆ జైల్లో ఉన్న స్థితినే, ఆ జైల్లో ఉన్న సమస్యనే వాడుకొని దేవుడు యోసేపుని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పౌలు శీలలు వీరికున్న సమస్య ఏంటండి, అందరూ కొట్టారు, జైల్లో వేశారు. ఆ జైల్లో వేసి ఉన్న సమస్యనే వాడుకొని, ఆ జైలు అధికారి చేత దైవజనుడు అని పిలువబడేలాగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఎస్తేరు కానీ మొర్దెకై కానీ వారికి ఉన్న సమస్య ఏంటి, ఇక మరణమే. అందరినీ చంపేమని, యూదులందరినీ చంపేమని శాసనం వచ్చింది కదండి, మరణమే. దానియేలుకు కూడా, షద్రకు, మేషకు, అబేద్నెగోకు కూడా వచ్చింది మరణ శాసనమే. వాళ్లకు ఉన్న సమస్యని వాడుకొని దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, మనము తీసుకున్న మూలవాక్యమైన నోవాహుని కూడా, నోవాహుకున్న సమస్య ఏంటండి, శ్రమ. నీళ్ల మీద తేలియాడుతూ ఉంది, నీళ్లు వస్తున్నాయి, నీళ్లు సమస్యనా, జలప్రళయం సమస్య కాదండి, తుఫాను వస్తేనే సమస్య కదా.
మరి ప్రచండమైన వాన, ఆకాశ తూములు తెరిచేశాడు. 40 దినాలు 40 రాత్రులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన, అది సమస్య కాదా? ఆ సమస్యని వాడుకొని ఆ యొక్క నోవాహుని ఎత్తైన స్థలంలో నిలబెట్టి కాపాడాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, నీకున్న సమస్య ఏదైనా, నిందలా, నీకున్న సమస్య బాధలా, నీ సమస్య రోగాలా, నీ సమస్య వ్యసనాలా, నీ కుటుంబంలో అప్పులా, నీ కుటుంబంలో ఉన్న వారికి వ్యసనాలతో పట్టబడిపోయి ఈ యొక్క ఎంత చెప్పినా వినలేదా, అదేనా నీ సమస్య? ఆ సమస్యనే వాడుకొని నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను పైకెత్తే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, అనేకుల చేత గౌరవాన్ని నీకు కలిగించే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమస్యల్లో ఉన్నావని, నిందల్లో ఉన్నావని, వేదనలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నువ్వు బాధపడొద్దు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్యనే వాడుకొని నిన్ను అనూహ్యంగా హెచ్చించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే. ఇదిగో నీకు వాక్య రూపంలో వినిపింపబడుతున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న నీవు, ఈ నీరుని రుచి చూస్తున్న నీవు ఖచ్చితముగా ఎత్తబడే అనుభవంలోనికి వెళ్ళాలంటే నీవు చేయాల్సింది ఒక్కటే. నీవు చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఏమిటంటే, నోవాహు దేవుడు చెప్పినట్లుగా, చెప్పింది చేసినట్లుగా చేసి నడిచాడు. నీవు కూడా దేవుని వాక్య ప్రకారం నడవాలి. అంత మాత్రమే కాదు, ఎస్తేరు సమస్య వచ్చినప్పుడు ఉపవాసము ప్రతిష్ఠించి ప్రార్థన చేసింది. దానియేలు ఉపవాసం ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడు. పౌలు శీలలు స్తుతించారు. సమస్య వచ్చినప్పుడు నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్య ప్రకారం నడవాలి. సమస్య వచ్చినప్పుడు తొట్టిల్లిపోకూడదు, తొలగిపోకూడదు. చూడండి, సమస్య వచ్చినప్పుడు స్తుతించాలి, బాధల్లో ఉన్నప్పుడు స్తుతించాలి, వేదనలో ఉన్నప్పుడు స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ బంధకాలు తెగిపోతున్నాయి, నీ కట్లు కాలిపోబోతున్నాయి, నీ సమస్యల్ని తొలగబోతున్నాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యము చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. దానికి మీరు చేయవలసిన పనులు ఇంతకుముందే చెప్పబడ్డాయి. కనుక ఆ విధముగా మీరు నీతిగా, నిజాయితీగా, దేవుని వాక్యానుసారంగా నడుచుకొని ఆయన్ని స్తుతించేవారిగా, ఉపవాసముతో ప్రార్థించేవారిగా మీరు ఉన్నట్లయితే నీ సమస్యనే వాడుకొని, ఇంతకాలము నీకు సమస్యలు ఉన్నాయని బాధపడుతూ వేదన చెందుతున్నావా? ఇక నువ్వు ఆ విధంగా చేయొద్దు. నీ సమస్య నిమిత్తము నీవు ఇదిగో నూతన క్రియ చేయబోతున్నావు కదా ప్రభువా, నాతో మాట్లాడావు కదా ప్రభువా, ఇదిగో ఆ నూతన క్రియ నీవు చేయి అని దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. ఖచ్చితంగా దేవుడు కార్యము చేసి నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తి ఆశీర్వాదకరముగా అందరికీ మార్చడమే కాకుండా రెండవ రాకడలో ఎత్తబడే గుంపులు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.